హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ చీజ్ సమోసా అనమాట. ఎలాగొచ్చిందో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయేలోపు పిండి అయితే కలుపుకుందాం. 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. చపాతి పిండిలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ అయితే ఈ లోపు బాయిల్ అయిపోయి ఉంటుంది. అది ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టాక మనం డో కలుపుకున్నాం కదా, అది తీసుకొని చపాతీలా పాముకొని ఒక 5 సెకండ్స్ మాత్రమే కాల్చుకొని సమోసా షీట్స్ కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పక్కన పెట్టి ఇందాక స్ట్రైన్ చేసుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఇది తీసుకొని ఒక బౌల్ వేసుకొని అందులో ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. నేనైతే చీజ్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 కప్పు చీజ్ యాడ్ చేసుకొని అవి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇందాక మనం సమోసా షీట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ షీట్స్ తీసుకొని సమోసా షేప్ చేసుకొని స్వీట్ కార్న్ స్టఫ్ అయితే అందులో పెట్టుకొని మనం ఈ మైదా అయితే అప్లై చేసుకొని మైదా పిండి అప్లై చేసుకున్న తర్వాత సమోసా క్లోజ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది గైస్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే ఎప్పుడైనా కామెంట్ చేయండి.